తోటలు వేసింది సిద్దిపేటలోనే మా తర్వాత. ఇప్పటికే 12,000 ఎకరాలు వేశారు. కాబట్టి దయచేసి మన దగ్గర ఇంకా 20 లక్షల ఎకరాలు వేసుకోవచ్చు. కనీసం ఈ 2-3 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని కనీసం 10 లక్షల ఎకరాలన్నా, జిల్లాకు 1 లక్ష ఎకరాలు ఉమ్మడి జిల్లాలో పామాయిల్ ఉండాలి. ఇప్పటికే 6 ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశాం, పనులు జరుగుతున్నాయి. రేపు 15వ తారీఖు సీఎం గారు ఒప్పుకుంటే 15వ తారీఖు కంటే ముందుగానే మీ నెరమెట్ట ప్రాజెక్ట్ని ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అది నేను మొదట మంత్రి అయి మొన్న ఈ ప్రభుత్వంలో మొదటి సంతకం పెట్టింది ఈ ఫ్యాక్టరీ. తర్వాత నేను ఖమ్మంలో పెట్టుకున్నా. ఫైల్లో కూడా నాది ఖమ్మం పైన పెట్టి సిద్దిపేట కింద పెట్టారు. లేదు సిద్దిపేటే పైన పెట్టండి, వాడు కొత్తగా వేస్తున్నారు, ఆడదే ముందు జరగాలి. ఆడది జరిగితే ఈ జిల్లాలన్నీ కూడా, ఈ చుట్టుపక్కల అన్ని జిల్లాల పంట రేపు మీ దగ్గరికే వస్తుంది. అవి ఏమవుతాయో, ఎప్పుడు వస్తాయో, ఏం జరుగుద్దో, దాని రేట్ ఏంటో, మార్కెట్ ఏంటో, దానికి స్థిరత్వం లేదు. కాబట్టి ఒక ఎంజీపీ మినిమం గ్యారంటీ ప్రైస్ ఒకటి సాధించుకొని 20,000కి తగ్గకుండా 25,000 వరకు మనం దీన్ని రేట్ని ఫిక్స్ చేసి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఇప్పుడు ఉత్పత్తులకు సంబంధించిన రైతులంతా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తారు. తప్పకుండా ఆయిల్ ఫామ్ రైతుల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా మంచి ధరతోటి ప్రభుత్వం కొనుగోలు చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడే చెప్తాను, ఆ యొక్క ఆయిల్ ఫామ్ యొక్క గుర్తింపు చూసినారు. ఆ విధంగా మనమందరం కూడా మన ప్రాంతంలో పెరిగే విధంగా హార్టికల్చర్ ఆఫీసర్ సహకారంతో నీటి లేదా వేర్లు లేదా ఎరువులు, దానికి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాలని మంచిగా పెంచినట్టయితే అంతకంటే పెద్దగా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా ఆయిల్ ఫామ్ కు సంబంధించి నేను తుమ్మల నాగేశ్వరరావు గారు మరొకసారి చెప్పి అమూల్ పాల ఉత్పత్తి కేంద్రానికి విజిట్ చేసిన. అమూల్ ఆయిల్ అక్కడ పాల ఫ్యాక్టరీకి పోతే కురియన్ ఫోటో ఉంది అక్కడ. కురియన్ గారు స్వాతంత్రం రాకముందు కూడా ఒక క్షీర విప్లవాన్ని తీసుకొచ్చి ఇలా దేశవ్యాప్తంగా కొన్ని లక్షల లీటర్ల పాలను సేకరిస్తా ఉన్నారు. అమూల్ సహకార సంఘం దేశానికి ఆదర్శం. కురియనటువంటి ఆయనే వారు ఉత్పత్తిలో ఒక సహకారము ఇప్పుడు సలహా సూచన చేస్తూ ఉంటారు. ఆయిల్ పంప్ సంబంధించి కూడా ఇప్పుడైతే ఆయిల్ పంప్ మెగా ఆయిల్ పంప్ ఇక్కడ రైతు సోదరులందరూ కూడా ఇక్కడ వచ్చారు. ఇప్పటికీ మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఆయిల్ పంప్ సహకారంతో ఇప్పటికే మేము 2,000 ఎకరాల్లో మేము అచీవ్మెంట్ చేసాం సార్. రిమైనింగ్ కూడా మీరు ఆయిల్ పంప్ సంబంధించింది, ఆయిల్ పంప్ అంటే ఎంతో ఇష్టం. ఫ్యాక్టరీ కూడా ఇనాగ్రేషన్ దగ్గరలో ఉంది కాబట్టి రైతు సోదరులు కూడా చాలా మంది మన వేసుకోవడానికి ఒకసారి మనం ఇప్పుడు తెలంగాణ సాంగ్ ని విందాము.